సాక్షి దినపత్రిక చూసుకుందాం. ఇది కాదన్న, ఇదే. ఓకే, రైట్. ఇదే కదా, ఇదే రైట్ గా. సాక్షి దినపత్రిక కూడా ఈ 14 ప్రమాణాలను చూసుకుంటే ఫ్యాక్ట్ చెక్ లో కొంతవరకు ఉంది. సోర్సులు అట్టర్ ఫ్లాఫ్, అన్ని పక్షాల వైపు లేదు, ఫ్యాక్ట్ ఒపీనియన్ లేదు, సంచలన శీర్షికలతోటే కాలం గడిపింది, సున్నిత అంశాలు కొద్దిమేర ఉన్నాయి, రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఏంటంటే మనం ఇప్పుడు నేను చెప్తా ఉంటే ఆదాయం 6, వ్యయం 3 సేమ్ అట్లే ఉంది కదా. ఏది జ్యోతిష్యం పంచాంగ శ్రవణం. ఇప్పుడు వాస్తవానికి పంచాంగ శ్రవణం కాదు, వాస్తవ శ్రవణం. శ్రవణం అంటే వినడం, ఉన్నట్టుగా. సున్నిత అంశాలు కొద్దిమేర రాజకీయ ప్రభావం స్పష్టంగా ఉంది, ప్రకటనల ప్రభావం ఉంది, కరెక్షన్స్ లేవు, సెన్సేషనలిజం అద్భుతంగా ఉంది, సామాజిక న్యాయం కొద్దిమేర, నిష్పాక్షికత మొత్తమే లేదు, ఫోటోలు కొన్ని, ఒరిజినల్ రిపోర్టింగ్ లేదంట, అంత ఆడిడ జమ చేసిందా కలగూర గంప తెచ్చి అరేక్మాల్ లెక్క అమ్మినట్టుంది. మొత్తం తీర్పు ప్రశ్నించని మద్దతు పత్రికనట. ఇది ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న పత్రిక అన్నట. జోకుడు పత్రిక అని చెప్పి ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట ఇది.